ఏమో 'బిగ్ బాస్' అంటే పర్సనాలిటీ షో అనే ఫీలింగ్ ఉంది నాకు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ క్యారెక్టర్. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ పర్సనాలిటీ. అంతేగాని ఇప్పుడు ఈ టాస్క్‌లు ఆడడానికి 'బిగ్ బాస్‌కి' వెళ్ళడం ఎందుకు? ఆదివారం 'స్టార్ మా పరివారం'కెళ్ళినా అయిపోయేది. అంతే గదా! ఓకే. నిజమే గదబ్బా! సరే అది నీ ఒపీనియన్ ఏముందిలే అదేలే. గాని. బట్ ఓకే. ఎనీహౌ టాస్కులు గూడా ఇంపార్టెంటే. ఎందుకంటే 'పల్లవి ప్రశాంత్' అనే పర్సన్ గెలవడానికి అది గూడా ఒక రీజన్. ఆ ఒక టాస్క్ 9 సెకండ్‌లో ఫినిష్ జేశాడు. ఆ బాక్సుల టాస్కు. శాండ్ టాస్క్ ఫాస్ట్ ఫినిష్ చేశాడు. నేను అతన్ని టాస్కుల విషయంలో అప్రిషియేట్ జేస్తా. 'పల్లవి ప్రశాంత్' అనే పర్సన్ టాస్క్‌లు ఆడినంత ఫాస్ట్‌గా నాకు తెలిసి ఎవడు ఆడలేకపోవచ్చు గూడా. ఎందుకంటే అతను ఏదో ఆలోచనలో ఉన్నాడు మంచిగానే. కానీ వెళ్ళిన విధానం, తర్వాత 'శివాజీ' గారు లేకపోతే వాట్ ఈస్ 'పల్లవి ప్రశాంత్' అనేది మనకి బయటకొచ్చాక 'పల్లవి ప్రశాంత్' ఏంటో మనకు తెలియజేస్తోంది. లోపల 'శివాజీ' గారు ఉన్నారు కాబట్టే మనకు ఆ 'పల్లవి ప్రశాంత్' కనపడ్డాడు. అదే రామం కనపడ్డాడు. లేదంటే అపరిచితుడే అక్కడ గూడా. హ్మ్. దొరికిపోయాను. జస్ట్ మిస్ అయ్యాడంతే. సో, అది నేను నోటీస్ జేశా. సో, నాకు నచ్చదు. అలాంటి ఒక ఫేక్ రియాలిటీతో ఒక ఫేక్ ఏమంటారు? ఫేక్ లైఫ్ స్టైల్‌ని మన ముందు ప్రెజెంట్ జేసి, ఆ పర్సన్ గెలిస్తే దట్ ఈస్ నాట్ వర్త్ అబ్బా! 'బిగ్ బాస్' షోకి.